హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభం. మరొక రోజండి మన ప్రభు కృప వలన సజీవులుగా ఆరోగ్యవంతులుగా మరొక దినంలో ప్రవేశించాము. ఆయన్ని స్తుతిద్దాం. ఆయన మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ మాట కొరకు వేచున్నాము, మాట్లాడుమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చాలండి, ఒక్క మాట చాలు. మనం అడిగితే పలికే దేవుడు, పిలిస్తే వినే దేవుడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు, మన కొరకు వెతుకుతున్న ప్రభు అండి. లోకంలో అందరూ దేవుని కొరకు వెతుకుతున్నారు, సత్యాన్వేషణలో ఉన్నారంటారు, కానీ ప్రభు మన కొరకు వెతుకుతున్నాడండి. దేవుణ్ణి నువ్వు వెతికి కనుగొనలేవు, కానీ ప్రభు మనల్ని వెతికి పట్టుకుంటాడన్న సంగతి మనం గుర్తిస్తే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునన్న మాటను విశ్వసిస్తే, మనం ప్రభువా అంటే ఆయన మనల్ని వైపు తిరిగి మనల్ని హత్తుకుంటాడు. ఆయనకి అన్నీ తెలుసండి. తెలీదా? మీ సంగతి అంతా తెలుసు. మీ సంగతి మీకు తెలుసా? ఏంటో తెలుసా? చాలామంది చెబుతుంటారు నా సంగతి నాకు బాగా తెలుసు అని. కానీ నీ గతం, నీ భవిష్యత్తు, నీ పరిస్థితి, నీ బలహీనతలు, నీ ప్లస్ ఆర్ మైనస్ పాయింట్స్ అన్నీ బాగా ఎరిగినవాడు నిన్ను సృష్టించిన సృష్టికర్త. మన గుండె చప్పుడు ఆయనకి తెలుసట. మనం ఎప్పుడేం మాట్లాడతామో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తామో, ఎలా ఉంటామో అన్నది తెలుసు. ఏం చేస్తున్నామో అన్నది తెలుసు. ఏం చేయబోతున్నామో అన్నది కూడా తెలుసు. అనేక సార్లు మనం దేవుని ప్రణాళికలో కాకుండా, దేవుని చిత్తంలో కాకుండా, ఆయన న్యాయవిధిని అనుసరించి కాకుండా మనం మన ఇష్టానుసారంగా ప్రవర్తించి చిక్కుల్లో పడిపోయి, ఒకసారి చేసేదాన్ని అనేక సార్లు చేస్తూ చిక్కుముడులు వేసుకొని బ్రతుకులో ఇబ్బందులు అయిపోవటం ఆయన చూస్తూనే ఉన్నాడండి. వివాహం అనేది మనిషికి ఒకసారే దేవుని నిర్ణయం. ప్రతి వారికి సొంత భర్త, సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలి. వివాహం అనేది వివాహ రద్దు అనేది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి వచ్చిందే కానీ దేవుడు ఏర్పాటు చేసింది కాదు. భార్యను విడిచి మరొకతను వివాహం చేసుకున్నాడు, విచారం చేస్తున్నాడు. విడవబడిన దాన్ని వివాహం చేసుకున్నాడు, విచారం చేస్తున్నాడు. మరణం వరకు నేను నీతోనే కాపురం చేయదన్న వాగ్దానం మరణించే వరకు అది ఆ నిబంధన నిలబెట్టుకుంటాం. మరణించిన తర్వాత అది పురుషుడు కానివ్వండి, స్త్రీ కానివ్వండి, భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, భర్త మరణిస్తే లేక భార్య మరణిస్తే మరొకసారి వివాహం చేసుకోవడానికి వారికి అవకాశం ఉన్నది. అది వారి ఇష్టం. అయితే ఒక విషయాన్ని వివాహం చేసుకొని విడాకులు ఇచ్చి, మళ్ళీ వివాహం చేసుకొని మళ్ళీ విడాకులు ఇచ్చి, ఒక తప్పును 100 సార్లు చేసుకుంటూ దాన్ని దిద్దుకుంటాం అనుకుంటే తప్పు తప్పుగానే మిగులుతుంది, కానీ అది దిద్దుకోలేం కదండి. ఒక అప్పు చేసి దాన్ని తీర్చడానికి ఇంకో అప్పు చేసి దాన్ని తీర్చడానికి ఇంకో అప్పు చేసి ఇంకో అప్పు చేస్తే అప్పుగానే మిగులుతుంది, కానీ అప్పు తీరుతుందా? మనం అలాగే కుస్తీలు పడుతున్నామండి. మన జీవితంలో మన అపజయాలన్నింటినీ కప్పిపెట్టుకోవడానికి ఇంకోటి చేసుకుంటూ మరింత హీన స్థితిలో పడిపోతున్నాం, చిక్కుముడుల్లో ఉచ్చుకుపోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో నీ అంతా నువ్వు బయటికి రాలేవు, ఎవరు కూడా నిన్ను బయటికి తీసుకురాలేని పరిస్థితుల్లో మిగిలిపోతుంటాం. అందుకని అలాంటి వారు కృంగిపోయి, జీవితంలో వెక్స్ అయిపోయి, విసిగిపోయి ఆత్మహత్యలు చేసుకోవడానికి లేక మొండితనంగా, పిచ్చితనంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. విలువైన జీవితాన్ని వృధాపరుచుకుంటున్నారు. దయచేసి మీ విలువైన జీవితాన్ని వృధాపరచొద్దండి. ఒకే ఒక జీవితం ఇవ్వబడింది. దేవుని కొరకు జీవించండి, పరిశుద్ధంగా జీవించండి, సంతోషంగా జీవించండి, సమాధానంగా జీవించండి. మీ జీవితం పట్ల దేవునికి కలిగి ఉన్న ప్రణాళికలు ఎరిగి ఆ ప్రణాళికలు నెరవేర్చడం కొరకు జీవించండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నశించిన దానిని వెతికి రక్షించడానికే నేను వచ్చానన్నాడు. జీవితాలు పాడు చేసుకునేకుంటున్న వారిని వెతికి పట్టుకోవడానికే ఈ లోకంలోకి వచ్చాడన్న ఆయన. గెరాసీన్ దేశంలో ఒకడు తన జీవితాన్ని దెయ్యానికి అప్పచెప్పేశాడు. సాతాను వాడిని నానా తిప్పలు పెట్టేసి నలిపి వ్యర్థుడిగా చేసి పడేసి, దిగంబరుడిగా కేకలేసుకుంటూ తాను గాయపరుచుకుంటూ సమాధుల్లో జీవిస్తూ ఉన్న వ్యక్తిని చూచిన ప్రభువు తన కొరకు గలిలయ సముద్రం ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళి అతన్ని విడిపించి
పాడైపోయిన అతని జీవితానికి ఒక గమ్యం ఇచ్చాడు. అనేకులకు సాక్షులుగా నూతన జీవితాన్ని జీవించేటట్టు చేశాడు. ఎరికోలో జక్కయ్య అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎన్నో రకాలైన దురభ్యాసాలు ఉన్నాయి, లంచగొండి, మోసగాడు. కానీ యేసును చూడాలని ఆశ ఉండి అతని హృదయవాంఛను ఎరిగిన ప్రభు ఎరికో వెళ్ళి చెట్టెక్కి కూర్చున్న జక్కయ్యను పేరు పెట్టి పిలిచి అతని ఇంటికి వెళ్ళి అతనికి రక్షణ ఇచ్చాడు. అతడు దేవుని బిడ్డగా మారాడు. అక్రమము, అన్యాయం నుండి విడిపించబడ్డాడు. సమరయలో ఒక స్త్రీ ఉంది, తన జీవితాన్ని వృధాపరుచుకుంటుంది. ఆ విషయాన్ని ఎరిగిన ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన యెరూషలేము ప్రయాణమై సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చను అని 4వ వచనంలో ఉందండి. యెరూషలేము నుండి యెరూషలేముకు వెళ్ళడానికి సమరయ మార్గం అంటే ఒక చుట్టూ తిరిగి వెళ్ళే మార్గం, నేరుగా వెళ్ళే మార్గం ఉంటుంది. కానీ ఆయన చుట్టూ తిరిగి వెళ్ళే మార్గాన్ని ఎన్నుకున్నాడు. అసలు యూదులు సమరయ మధ్యలో నుంచి వెళ్ళరు, వారు అందుకే వేరే దారి వేసుకున్నారు. కానీ ప్రభువు ఆ మార్గంలో వెళ్ళవలసి వచ్చిందట. ఎందుకు? అక్కడ ఒక స్త్రీ ఉంది, విసిగిపోయింది తన జీవితంలో. ఆమె విరహ దాహం తీరలేదు, ఆమె సమాధానం లేదు, ఆమెకి దాహం తీరలేదు. ఇవాళ చాలా మంది మనుషులకి రకరకాల దాహాలండి. దాహం అంటే నీటి కొరకు దాహం మనకుంది. నీటి కొరకు ఎలాగ ఆత్రుత పడతావో అలాగే కొంతమంది ధనదాహం అంట, డబ్బు కోసం ఆశ. కామదాహం, కామ ఇచ్చల కొరకు. ఏంటంటే చాలామందికి చాలా రకాలైన విపరీతమైన ఆ వాంఛ ఉంటుంది. ఆ వాంఛ ఎంత చేసినా వారికి తృప్తి ఉండదు. ఆ డ్రగ్ అడిక్ట్స్ అయిన వాడికి ఏదో మత్తు సేవించాలనే ఆశ, ఇంకా ఏదో కిక్ వస్తుందనే ఆశ. తమ జీవితాలను గందరగందర చేసుకుంటున్నారు చూడండి. ఆస్తులు సంపాదించాలనే ఆశ. క్రీస్తు నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు సంతృప్తి ఉంటుంది, కానీ లేకపోతే నీకు తృప్తి లేదండి. ఎన్నున్నా ఎంతున్నా ఇంకా ఏదో సాధించాలని, సంపాదించాలనే ఆశ తప్ప ఆనందించడానికి, అనుభవించడానికి, ప్రభువుని స్తుతించడానికి అవకాశం లేని జీవితాలు ఎందుకండి? సమరయ మార్గంలో వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆయన మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆ స్థలంలో కాలినడకన వెళ్ళి అక్కడున్న యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఆ సమయానికి ఆ స్త్రీ అక్కడికి నీళ్లు తోడుకోవడానికి వస్తుందని ఆయనకి ముందే తెలుసు. ఆమె లోకంలో ఆ ఊరిలో ఉన్న వాళ్ళతో కలవదు, ఎందుకంటే అందరికీ తెలుసు ఆమె బతుకు. కాబట్టి ఆమె ఒంటరిగా వచ్చిపోతుంది. అక్కడికి నీరు తోడుకోవడానికి ఆ స్త్రీ వచ్చినప్పుడు దాహానికి కొంచెం ఇమ్మని ప్రభు అడిగాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు జీవజలవు, నేనిచ్చు నీరు జీవజల ఊటగా ఉంటుంది, మరెన్నడూ దాహము కొనడు. ఈ బావి నీరు తాగేవాడు దాహం ఉంటాడు, కానీ నేనిచ్చే నీరు త్రాగిన వారు దాహము కొనడు. ఇంకా చాలా ఉంది ఆ స్టోరీ, మీరు చదవండి. అంటే గబగబా ఈ స్త్రీ అంది, నేను ఇంత ఎండలో ఇంత దూరం వచ్చి రోజు ఈ నీళ్లు తీసుకెళ్ళి తోడుకెళ్ళక్కర్ లేకుండా అయ్యా ఆ జీవజలం నాకు ఇవ్వవా అని అడిగితే ఆయన నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. ఆమె వెంటనే సమాధానం చెప్పింది, నాకు పెనిమిటి లేడుగా. ప్రభు వెంటనే అన్నాడు, మళ్ళీ అడగలేదు, రెట్టించి, నిజమే చెప్పావమ్మా, నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. ఆమెకు ఆశ్చర్యం వేసింది, నువ్వు ప్రవక్తవే అని ఇంకా ఆరాధించుకోవటం గురించి, ప్రభువుని గురించి ఆమె హృదయంలో ఉన్నవన్నీ బయట పెట్టుకుంది. ప్రభు ఇచ్చిన మాటలు ఆమెకి జీవాహారంగా మారాయి, జీవజలాలుగా మారాయి. ఆమె ఎంతవరకు వెతుకుతున్నటువంటి సంతృప్తి అనేది దేవుని యందు ఉన్నదన్న సంగతిని గుర్తించింది. కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి ఏం చేసిందో తెలుసండి? 28వ వచనం, 4వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుష్యుడు చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా,
ఎప్పుడైతే ఆమె ప్రభుతో మాట్లాడుతుందో ఆమె హృదయ స్థుతి అంతా బయటపడిపోయిందండి. ఆమె రహస్య పాపాలు అన్నీ బయటపడిపోయినాయి. ఆమె తిప్పలు, ఆమె ప్రయాస, దేని కొరకు ప్రయాసపడుతుందో అది ప్రభు మాట వల్ల దొరికింది ఆమెకి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను చూడు, ఈయన క్రీస్తు కాడా, అభిషిక్తుడు కాదా, ఈయన రక్షకుడు కాదా, ఈయన రానయ్యున్న మెస్సయ్య ఈయనే కదా, ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తామని చెప్పబడిన మాట నెరవేరే కాలం ఇదే కదా అని ఆ ఊరి వారికి సాక్ష్యం ఇచ్చింది. ప్రభు మాట్లాడితే పాపులు పరిశుద్ధులు అవుతారండి. ప్రభుతో మాట్లాడితే మన హృదయ రహస్యాలు బయటపడతాయి. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే మనం నూతన జీవితాన్ని, సాక్ష్యాన్ని పొందుకుంటాం. అది నిజమైన క్రీస్తుతో నడిచే జీవితం, అది క్రైస్తవ్యం. ఊరికే ఆచార మతాలు పద్ధతులు కాదు. హృదయం మారాలి, నీ నడవడిక మారాలి. నీవు చేసినవన్నీ ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఒప్పుకొనిన ప్రతి పాపము ఆయన మూటగట్టి సముద్రపు అగాధములలో పడవేస్తానన్నాడు. వాటిని మరి అన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెకు ఒక క్రొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఆమె తృప్తితో దేవుని సాక్షిగా మారింది. నీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు నీ తప్పును కప్పిపెట్టుకోవడానికి. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు నీవు సంతోషపరచుకోవడానికి. ఎన్ని విధాలుగానూ నీవు ప్రయత్నం చేస్తున్నావు నీవు ఆనందంగా ఉండడానికి. కానీ సాధ్యమవుతుందా? యేసు వద్దకు రా. నా శాంతి మీకు ఇస్తానన్న ప్రభు, నా సమాధానాన్ని మీకు ఇస్తానన్న ప్రభు, నా సంతోషాన్ని మీకు ఇస్తానన్న ప్రభు, నీ పాపము నుండి నిన్ను విడిపించి నీకు రక్షణానందాన్ని కలుగజేయడానికి ఈరోజు కూడా సజీవుడిగా ఉన్నాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన చూడండి నేను క్రీస్తు కాడా అని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరు వారందరూ ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. మా మధ్య ఉండు ఇంకొక 2 రోజులు మా అందరితో మాట్లాడంటే వారందరి స్థితిగతులు చెప్పినప్పుడు, వారందరికీ పరలోకముని గురించి వివరించినప్పుడు వారందరూ ప్రభు బిడ్డలుగా మారి ఆ స్త్రీతో చెప్పారు, నువ్వు చెప్పిన దానిని బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని మేము తెలుసుకున్నాం. చూడండి వాక్యాన్ని. యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీద నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముకొనుచున్నామని. హల్లెలూయా. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని నమ్ముచున్నాము. మత మార్పిడి చేస్తారంటున్నారండి. ఎవరు చెప్పిన మాటలతో ఎవరి హృదయాలు మారవండి. యేసు ప్రభు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నవాడు, ఆయన ప్రేమను అనుభవించినవాడు, ఆయన ఇచ్చే క్షమాపణను పొందినవాడు, ఆయన నామములో ఉన్న శక్తిని అనుభవించినవాడు ఆయన సాక్షిగా జీవిస్తాడు. మీరు అటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారా? ప్రభుతో మీరు సహవాసం చేస్తున్నారా? ఆయన మాటలు వింటూ విశ్వసిస్తున్నారా? మీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును మీరు ఎరిగిన రోజు ఆయన్ని మీరు విడవరు. ఆయన మాట వినటం ద్వారా, ఆయన అడుగు జాడల్లో నడుచడం ద్వారా ఆయన రాజ్య వారసులమవుతామని, ఇహమందు పరమందు కూడా 100 ఫలం పొందుతామని గుర్తించిన వాడెవడు లోకంలో ఉన్న వాటి కోసం కక్కుర్తిపడరు. ప్రభు మీకు వ్యక్తిగతంగా ప్రతి విధమైన ఆశీర్వాదం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నమ్మండి. మోకరించి ప్రార్థించి, ప్రభువా నీవు సజీవుడివని నిజదేవుడివని నాకు బయలుపరుచుకో అని అడిగిన భక్తులందరికీ తను తాను బయలుపరుచుకున్నట్టుగా మీరు కూడా ఈరోజు మోకరించి ప్రార్థించండి. మీ సందేహం ఉంటే మీ సందేహాలు తీరుస్తాడు. అవిశ్వాసమే కాక విశ్వాసమై ఉండమని తోమాతో చెప్పినట్లు మీతో కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. ఇంకా మాలో అవిశ్వాసము లేకుండా నిజ రక్షకుడు లోకరక్షకుడు నీవేనని అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నట్లుగా నిన్ను మా వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించినట్లుగా పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించమని ఆయన ఎంతో కాలంగా ప్రతిరోజు దేవుడి వాక్యం వింటున్న వీరందరూ
నీవిచ్చు జీవజలమును పొంది నిజ క్రైస్తవులుగా పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా బ్రతుకున్నట్లు, ప్రతి దుఃఖము నుండి, ప్రతి వేదన నుండి, ప్రతి చిక్కుల నుండి విడిపించబడి సమాధాన సంతోషాలతో వర్ధిల్లునట్లు దీవించమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు తప్పక మీకు జవాబిస్తాడు. మీరు ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.